మిస్టర్ నవదీప్, నిన్ను జడ్జి సీట్ లో కూర్చోబెట్టారంటే నువ్వేదో తోపు తురుమ్ అని కాదు. జడ్జి సీట్ లో కూర్చుంటే ఏది పడితే అది నోటికి ఎంత వస్తే అంత మాట్లాడేస్తావా? ఫస్ట్ సీజన్ లో శ్రీజ, ఇప్పుడు ఉప్పల్ బాలు. నువ్వు ఇండస్ట్రీకి వచ్చేప్పుడు ఏ కష్టమో పడకుండా ఎవరో ఒకళ్ళ సపోర్ట్ తో నువ్వు ఇండస్ట్రీకి వచ్చేసి ఉంటావు. అందుకే నీకు కష్టం విలువ తెలియడం లేదు. ఒక మనిషి తన కుటుంబాన్ని పోషించుకోవడం కోసం మర్డర్లు, మానభంగాలు, దొంగతనం లాంటివి కాకుండా ఏదైనా చేసుకునే హక్కు ఒక మనిషికి ఉంది. అదే విధంగా ఉప్పల్ బాలు కూడా తన కుటుంబాన్ని పోషించుకోవడం కోసం, తన కుటుంబానికి అన్నం పెట్టడం కోసం ఈ విధంగా వీడియోలు చేస్తున్నానని చెప్తున్నాడు. దానికి అప్రిషియేట్ చేయడం మానేసి నిన్ను బిగ్ బాస్ హౌస్ కు పంపిస్తే సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇవ్వాలని మాట్లాడతావా? అంత పెద్ద తప్పు అతను ఏం చేశాడు? ప్రతి ఒక్కరూ కూడా జనాల్ని ఎంటర్టైన్ చేయడం కోసం, వాళ్ళ ఫేమస్ అవ్వడం కోసం ఒక్కొక్కరు ఒక మార్గాన్ని ఎంచుకున్నారు. అదే విధంగా ఉప్పల బాలు ఈ మార్గాన్ని ఎంచుకున్నాడు. తనకున్న టాలెంట్ తో తన వల్ల ఎంత అవుతే అంత జనాల్ని ఎంటర్టైన్ చేస్తున్నాడు. అంతేగాని ఎవడి కడుపులు కొట్టి అతను బిగ్ బాస్ అగ్ని పరీక్ష వరకు రాలేదు. ఈవెంట్స్ చేస్తాడు. తను సంపాదించుకోవడం కోసం వచ్చిన ప్రతి ఒక్క ఆపర్చునిటీని కూడా యూజ్ చేసుకుంటాడు. తప్పుడు దారుల్లో మాత్రం అతను ఎదగాలని ఎప్పుడు కూడా అనుకోలేదు. అలాంటి వ్యక్తిని ఎంకరేజ్ చేయడం మానేసి డిస్కరేజ్ చేస్తావు. ఒకవేళ అంత సభ్య సమాజం తలదించుకునే అంత పెద్ద తప్పి చేసుంటే గ్రూప్ డిస్కషన్ లోనే పక్కకు మింగేయమంటారు. అలాంటిది గ్రూప్ డిస్కషన్ లో సెలెక్ట్ అయ్యి నీ దాకా వచ్చాడంటే అతనిలో ఏదో మ్యాటర్ ఉంది అని అర్థం చేసుకోకుండా స్టేజ్ మీద నిలబెట్టి అందరూ చూస్తున్నారనే ఇంగిత జ్ఞానం కూడా లేకుండా నోటికి ఎంత వస్తే అంత ఒక మనిషిని అవమానపరిచేలాగా మాట్లాడే హక్కు నీకు లేదు. ఇది చాలా వరస్ట్. మరి ఉప్పల బాలు పట్ల ఈ నవదీప్ ప్రవర్తించిన తీరు మీకెలా అనిపించిందో కామెంట్ బాక్స్ లో రాసింది. బాయ్.